ధ్యాన గుడారములో ఆయన 26వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 26వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటివిగా చేయవలెను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, సీనాయి పర్వతము మీద ఉన్నటువంటి మోషే గారితో ప్రభువు మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఆయన అంటున్నారు, మోషే మోషే, నాకు ఒక ప్రత్యక్షపు గుడారమును నీవు తయారు చేయము, ఒక మందిరమును నాకు నీవు నిర్మాణము చేయము. ఈ ప్రజల మధ్యన నేను నివసించను. వారు లోబడనొల్లని ప్రజలు గనుక ఒకవేళ నా ఉగ్రత వారి మీదకి వస్తే వారందరూ నాశనమైపోతారు గనుక నా కొరకు ప్రత్యేకముగా ఒక గుడారమును తయారు చేయము అని ప్రభువు అంటున్నటువంటి వారై ఉన్నారు. దాని యొక్క పొడుగు వెడల్పు ఇవన్నీ కూడా ప్రభువు మోషేకు తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. గతించిన అధ్యాయములో ప్రత్యక్షపు గుడారములో ఉంచవలసినటువంటి పరికరాలను గురించి ప్రభువు మోషేకు తెలియజేసిన వారుగా ఉన్నారు. అయితే ఈ అధ్యాయములో మనము చూసినట్లయితే ప్రభువు ఒక అడ్డతెర గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. 31వ వచనములో మనము చూసినట్లయితే ఒక అడ్డతెరను నీవు చేయవలెను అని మోషేతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మందిరము 3 భాగములుగా విభాగింపబడినదండి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలముగా మందిరము విభాగింపబడినట్లయి ఉన్నది. ప్రజలైనటువంటి వారు ఆవరణములో వారు కూర్చుని ఉంటారు. పరిశుద్ధ స్థలములో యాజకులైనటువంటి వారు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందసము, ఆయన ఉపకరణములన్నీ కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉంటాయి. అయితే అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు వారు వెళ్ళడానికి వారు వీలు లేదు. ప్రియులారా, సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు అతడు తన యాజక వస్త్రములను ధరించి తన్ను తాను పరిశుద్ధపరుచుకుని అతడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి అతడు వెళ్ళవలెను. అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రము నియమింపబడి ఉన్నది. అతడు ఒక తెల్లని ఏఫోదును అంగీని ధరించుకొని ఉంటాడు. అతని అంగీకి ఉన్నటువంటి తాడుకో కొన్ని పండ్లు
అలాగే కొన్ని గంటలు ఆయన యొక్క తాడుకి కట్టబడి ఉంటాయి. అతని అంగీకోతో పాటు ఒక పొడుగు తాడు బయటకి కట్టబడి ఉంటుంది. లోపలికి వెళ్ళి అతడి యాజకత్వమును జరిగించాలి. అయితే అతడు బ్రతికి ఉన్నాడు అనడానికి ఆనవాలు ఏమిటి అంటే, అతడు అక్కడ ఆ అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వము జరిగించుచు ఉన్నంతసేపు కూడా అతని ఏఫోదుకు ఉన్నటువంటి గంటలు మోగుచూ ఉంటాయి. ఒకవేళ ఆ గంటలు మోగుట ఆగిపోయినట్లయితే అతడు మరణించినట్లు లెక్క. బయట ఉన్నవారు ఆ తాడుతో అతనిని బయటికి లాగి అతనిని బయటికి తీసుకుని వెళతారు. అయితే ఈ అడ్డతెర అది పడేది పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును మధ్య అడ్డతెర వేయబడినదై ఉన్నది. అది ఆయన అంటూ ఉన్నారు, ఒక అడ్డతెరను నీవు పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలము వేరుపడులాగున ఒక అడ్డతెరను నీవు చేయవలను అని మోషేతో ప్రభు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఆ అడ్డతెరలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి. దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రతి ఉపకరణము కూడా దేవునికే సాదృశ్యముగా ఉన్నది. అలాగే ఈ అడ్డతెర కూడా ఆయనకే సాదృశ్యముగా ఉన్నటువంటిది అయి ఉన్నది. ఏమిటి ఆ అడ్డతెరలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానము చేద్దామండి. 26వ అధ్యాయము 31వ వచనమండి. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేరిన సన్ననారతో చేయవలెను. చాలండి. ఆ వచనములోనే ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమంటున్నారు ఆయన అక్కడ మోషేతో? మోషే మోషే, నీవు ఒక అడ్డతెరను చేయవలెను. అయితే అది ఎలాగున ఉండవలను అంటే, మొట్టమొదటిగా ఆ అడ్డతెర నీలవర్ణము కలిగిన అడ్డతెర. ప్రియమైనటువంటి వారలారా, ఆ అడ్డతెరలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటి అంటే, నీలి వర్ణము కలిగినటువంటి ఆ అడ్డతెర అది నీలి వర్ణముతో అది పొదిగింపబడి ఉన్నటువంటిది అయి ఉన్నది. కనుక ఆ అడ్డతెరలో ఉన్నటువంటి ప్రత్యేకత నీలి వర్ణము కలిగినటువంటి అడ్డతెర. సాధారణముగా నీలము అనబడేది శుభమునకు సూచనగా భావిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన శుభమునకు సూచనయే. ఆయన ఏ గృహములో ఉన్నారో ఆ గృహమునకు శుభము. ఆయన ఏ కుటుంబములో ఉన్నారో ఆ కుటుంబమునకు శుభము. గబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి ఏమన్నారు? దయాప్రాప్తురాలా, నీకు శుభము అని ఆ దేవదూత అన్నారు. ఏమిటి ఆ శుభవచనము? ఏమిటి? ఆమె యేసు ప్రభువుల వారికి జన్మనివ్వటమే ఆమెకు అది శుభవచనము. కనుక మానవులకు శుభాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకమునకు ఆయన మానవునిగా ఆయన వచ్చి ఉన్నారు. మరలా ఆయన రాబోతూ ఉన్నారు. వేగముగానే ఆయన రాబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఈసారి ఆయన తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. గనుక ఆ అడ్డతెరలో ఉన్నటువంటి మొదటి ప్రత్యేకత ఏమిటి అంటే, అది నీలి వర్ణము కలిగినటువంటి అడ్డతెర. ఇక రెండవదిగా ఆ వచనములోనే ఉన్నది, ధూమ్ర వర్ణములు కలిగిన ఒక అడ్డతెరను చేయవలను అని ఆయన అంటున్నారు. ధూమ్రము అనగా, ధూమ్ర వర్ణము అనగా దాని భావము ఏమిటి అంటే, ధూమ్రము అనగా
పొగ. ప్రియమైనటువంటి వారలారా, ఆనాటి కాలములో వారు నైవేద్యములను వారు అర్పించడి వారు. ఆ నైవేద్యముల యొక్క పొగ బలిపీఠమును అది ఆవరించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ఇంపైన సువాసనను ఆయన ఆఘ్రానించి ఆ ఇంపైన సువాసన ద్వారా ఇశ్రాయేలీల యొక్క అంశములను ఆయన నెరవేర్చేవారు. ఇశ్రాయేలీల యొక్క వారి యొక్క తలంపులను, వారి యొక్క అంశములను ఆ యొక్క ధూమము ద్వారా, ఆ పొగ ద్వారా ఆయన దానిని ఆఘ్రానించి వారి యొక్క అంశములను ఆయన నెరవేర్చేవారు. అయితే ఈ కృపాశాస్త్రములో ధూమము అనగా దాని భావము ఏమిటి అంటే ప్రార్థన. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ప్రార్థన ధూమ్రము వలె ఆయన సన్నిధిని ఆవరించి ఉండాలి. మనము చేసేటటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఎటువంటిదిగా ఉండాలి అంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధిని ఆవహించి, ఆ ప్రార్థన మన యొక్క ప్రార్థన ఆయన ఆఘ్రానించి మన యొక్క ప్రార్థనకు ఆయన జవాబు దయచేయ వారి వలనే ఆయన ఆ ప్రార్థన ఉండాలి. యేసు ప్రభువుల వారు మన కోసము ఆయన ఎన్నో ప్రార్థనలు ఆయన చేసి ఉన్నారండి. సంఘము కోసము ఆయన ఎన్నో ప్రార్థనలు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసి ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన తండ్రిని ఆయన మన కోసము వేడుకుంటూనే ఆయన ఉన్నారు. మనం ఎన్ని పాపములు చేసినను కూడా ఆ ప్రార్థన ఆ పాపములు మన మీదకి రాకుండా ఉన్నవి అంటే ఆయన మనకు బదులుగా తండ్రిని ఆయన వేడుకుంటూ ఉన్నారు కనుకనే. అందుకే జనకులు దేవదాసయ్య గారు అన్నారు, ఆయన చేస్తున్న అన్ని ప్రార్థనలు దాటుకుని కీడు నీ మీదకి రాగలదా అని ఆయన అన్నారు. కనుక రెండవదిగా అడ్డతెరలో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే అది ధూమ్రవర్ణము కలిగినటువంటి అడ్డతెర. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక మూడవదిగా చూసినట్లయితే అది ఎటువంటి అడ్డతెర అంటే రక్తవర్ణములు కలిగిన అడ్డతెరగా మనకి అగుపడుచున్నటువంటిది అయ్యున్నది. మూడవదిగా ఆ అడ్డతెర రక్తవర్ణములు కలిగినటువంటి అడ్డతెర. రక్తము అనగా అది దేనికి సూచనగా ఉన్నది అంటే ఎరుపు రంగుకు రక్తము మనకి సూచనగా అగుపడుచు ఉన్నటువంటిది అయ్యున్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనే సిలువలో వేలాడి సర్వమానవాళి యొక్క పాపమును పరిహరించబడడానికి 2000 సంవత్సరములకు పూర్వము ఆయన సిలువలో ఆయన తన రక్తాన్ని ఆయన చిందించిన వారుగా ఉన్నారు. ఆయన చిందించినటువంటి ఆ యొక్క యవ్వన రక్తము ద్వారా, ఆ యొక్క నిర్దోషమైనటువంటి రక్తము ద్వారా, ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా సమస్త మానవాళి యొక్క పాపములో పరిహరించబడినవై ఉన్నవి. కనుక ఆ అడ్డతెర ద్వారా ప్రతి మానవాళి యొక్క పాపమును పరిహరించబడుతూ ఉన్నవి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్తము ద్వారానే. ఆయన తన రక్తాన్ని చిందించి మనలను తండ్రికి దగ్గరగా ఆయన మనలను చేర్చిన వారుగా ఉన్నారు. మన పాపములను ఆయన కడిగి వేసిన వారుగా ఉన్నారు. యెషయా గ్రంథం అండి, 1వ అధ్యాయము. ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనమండి. మీ పాపములో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చాలండి. ఎందుకో మన పాపములో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అనగా దాని భావం ఏమిటి అంటే ఆయన తన యొక్క రక్తము ద్వారా మన పాపములను ఆయన కడిగి వాటిని తెల్లవిగా ఆయన చేసిన వారుగా ఉన్నారు. కనుక మూడవదిగా రక్తవర్ణము అనగా అది పాప పరిహారమునకు సూచనగా మనకి అగుపడుచు ఉన్నది. 4వదిగా పేనిన
సన్నని నారతో చేయవలెను అని ఆయన అంటున్నారు. పేనిన సన్నని నార అనగా అది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే తెలుపు రంగునకు సాదృశ్యముగా ఉన్నది. పేనిన సన్నని నార తెలుపునకు సాదృశ్యము. తెలుపు అనగా పరిశుద్ధత. ప్రియమైనటువంటి వారలారా, తెలుపు అనగా పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువుల వారే పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే సవాలు విసిరారు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆయన అన్నారు. నేను పరిశుద్ధుడనయ్యుండులాగున మీరును పరిశుద్ధులయ్యుండుడి అని ఆయన అన్నారు. అందుకే పరమగీతముల గ్రంథములో షోలమ్మితి అనబడే సంఘము అంటూ ఉన్నది ఆయనను గురించి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని ఆయనను గురించి సంఘము మాట్లాడుచు ఉన్నటువంటిది అయ్యున్నది. ఆయన యొక్క పరిశుద్ధత మనమును కూడా సంతరించుకోవలసిన వారముగా ఉన్నాము. ఆయన ఒక్కరే నీతిమంతుడు. అదే మాట పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించు ఉన్నత మహిమను కోల్పోతూ ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. కనుక 4వ ప్రత్యేకత అది పేనిన సన్నని నార. ఇక 5వదిగా అదే అధ్యాయములో ఉన్నది, అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను అని ఉన్నది. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను అనగా దాని భావము ఏమిటి అంటే ఆ తెర మీద దేవదూతల స్వరూపములు రావాలను అంటే దానిని కొట్టాలి. ఒక సూదులతో బెజ్జములు వేసి దానిని కుడితేనే కానీ ఆ చిత్రకారుని పని అయిన కెరూబుల గలదానిగా అది రాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా మనకు బదులుగా ఆయన గాయపరచబడ్డారు. మనకు మారుగా ఆయన గాయపరచబడి ఆ గాయముల ద్వారా మనకు ఆయన స్వస్థత కలుగజేసిన వారుగా ఉన్నారు. కనుక నేనంటాను 5వదిగా అది కొట్టబడిన తెర అనగా దాని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అంటే మనకు ఆయన స్వస్థతను ఆయన దయచేయబోతున్నారు. కనుక ప్రభు అంటూ ఉన్నారు మోషేతో, మోషే నీవు ఒక అడ్డతెరను నీవు చేయవలను. అది పరిశుద్ధ స్థలమును ఆ అడ్డతెర వేరుపరచవలను అని ఆయన చెప్పారు. ఆ అడ్డతెరలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో అది ఆయనకు సాదృశ్యముగా ఉన్నది అని కూడా మనము చూచాము. కనుక ఆయన వాక్యమును విన్నటువంటి ఆయన బిడ్డలారా, విన్న వాక్యాన్ని మీ హృదయములో భద్రపరుచుకొనండి. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరము కూడా మోకరిందాము. చూడగోరెదా దేవ మందిర వర్ణములను, చూడగోరెదా దేవ మందిర వర్ణములను, చూడగోరెదా చూడనాకు ఆశగలదు సుందర వర్ణముల, చూడనాకు ఆశగలదు సుందర వర్ణముల, చూడనాదు ప్రాణమెంత సొమ్మసిల్లుచున్నదహో, చూడగోరెదా దేవ మందిర వర్ణముల, చూడగోరెదా. దేవుని సన్నిధిలో